అతి ప్రీతైన రోజు. అలాగే మన ఈ పురాతన ఆలయంలో ప్రతి శనివారము ఉదయము అలివేలు మంగ సహిత వెంకటేశ్వర స్వామి వారికి పాలాభిషేకము, అలాగే 9 గంటలకి పల్లకి సేవ నిర్వహిస్తున్నాము. ప్రతి శనివారం పల్లకి సేవ చేసుకుంటే మనకి ఎంతో పుణ్యం ఉంటుంది, మనం అనుకున్న కోరికలు ప్రతించాలని పురాణాల్లో ఉంది. శనివారం ఒక రోజు మనం ఒక పొద్దు ఉంటే నువ్వు 4 రోజులు ఉన్నట్టే అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క ఉపవాసాన్ని కూడా మనం ఇక్కడే ఈ పురాతనమైన ఆలయంలో ప్రతి శనివారంలో మీ దాతల ద్వారానే సామాగ్రిని కానీ వంట మనిషిని కానీ ప్రతిదీ కూడా వారే మాకు ఇస్తూ ప్రోత్సహిస్తూ భక్తులకు ప్రసాదాన్ని ఆ కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందరికీ ఆయన పంచుతున్నాడు. కాబట్టి ఇంత పురాతన మన తిరుపతిలో ఎప్పుడుందో అప్పటికెళ్ళి ఉన్న ఈ ఆలయాన్ని మీరందరూ కూడా గమనించి ప్రతి కోరికను ఇక్కడ తీర్చుకోవాలని ప్రతిరోజు వచ్చి మీరు ఇక్కడ తీర్చుకోవాలి. అలాగే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ మన దేవరకొండలో ఏకైక టెంపుల్ ఉంది కాబట్టి అమ్మవారి టెంపుల్లో మీరు ప్రతి శుక్రవారం మనము లక్ష్మీ అష్టోత్తరాలు కుటుంబాన్ని నిర్వహిస్తున్నాము. సాయంత్రం 5 గంటలకి భక్తులకు టైం ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటలు మీరు వచ్చి కోరికలు తీర్చుకోవాలి. అలాగే ప్రతి శనివారం అన్నప్రసాదము, సాయంత్రం అల్పాహారం, విశేషాలు చేయడం అల్పాహారం ఉంటుంది. కాబట్టి ఈ పురాతనమైన ప్రసాదమే అనుకుని మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. కాబట్టి ప్రతి శనివారం ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరందరూ ఇట్లా వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు మనకు దాతలుగా మన స్వామి అలాగే వారి కుటుంబం ఈరోజు మన దండ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 2 లక్షల